బంగాళాఖాతంలో ఈ నెల 13న ఏర్పడిన అల్పపీడనం విదర్భ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో పాటు రుతుపవన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. అలాగే నిన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందన్నారు. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ పలు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ఇచ్చారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మరో 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. రైట్, వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, ఏంటి ఇవాల్టి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతము మనకు ఏదైతే 13వ తారీఖున ఏర్పడిన పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం కారణంగానే మనకు విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే ప్రస్తుతం ఆ అల్పపీడన ప్రాంతం కాస్త బలహీన పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరో అల్పపీడన ప్రాంతం కూడా సేమ్ అదే ప్రాంతంలో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరం వద్ద కొనసాగుతుంది. దాంతోపాటు ఈ రోజు ఉదయం 5:30 గంటలకు అది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక నిన్న చూసాము పలు ప్రాంతాల్లో కూడా మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా ఇటు జిల్లాల్లో నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధిక వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ఒక రికార్డు స్థాయిలో వర్షపాతం అయితే నిన్న మనకు దాదాపు చాలా ప్రాంతాల్లో నమోదైంది. ముఖ్యంగా సిద్దిపేటలో నిన్న మనకు రికార్డు స్థాయిలో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం గౌరారంలో నమోదైంది. అదేవిధంగా సిద్దిపేటలోని ములుగు ప్రాంతంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం, మెదక్లోని ఇస్లామాపూర్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డిలోని పిట్లంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరిలోని అడ్డగూడూరులో 16.48 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక సంగారెడ్డిలోని 16 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ఇక యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు అతి భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో 29 ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షపాతం నిన్న నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఉదయం అంతా కూడా మేఘాకృతమైన వాతావరణం కనిపించి అక్కడక్కడ చిరుజల్లులు కనిపించాయి. ఇక రాత్రి సమయంలో దాదాపు 8-8:30 ప్రాంతంలో మొదలైన వర్షం అయితే ఉదయం వరకు కూడా దాదాపు మనకు కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నగర వ్యాప్తంగా మనకు కనిపించాయి. ఒక ప్రాంతం అని కాదు, దాదాపు మనకు నగరం అంతా కూడా ఇవే వర్షాలు అయితే ఉదయం వరకు కనిపించాయి. దాదాపు ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు ఒక మోస్తారు వర్షం అని చెప్పుకోవచ్చు. హైదర్ నగర్ లో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్ లో నమోదైంది. ఇక మల్కాజిగిరిలో 4.4, కుకట్పల్లిలో 4.3, కాప్రా, షేర్లింగపల్లిలో 4.2, కుత్బుల్లాపూర్, అల్వాలు, బిహెచ్ఈఎల్, రామచంద్రపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నేరేడ్మెట్టు, ఉప్పల్, మల్లాపూరు, గాజుల రామారం, లింగంపల్లి, మౌలాలి, ముషీరాబాదు, సఫీల్గూడ, షేక్పేట, బంజారాహిల్స్, పటాన్ చెరువు, చందానగర్, ఖైరతాబాద్, ఇట్లా బోరబండ చాలా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న హైదరాబాద్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి అయితే చాలా ప్రాంతాల్లో మనకు మేఘకృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జిల్లాల్లోనైతే మనకి ఇప్పటికే ఇటు వర్షాలు కూడా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో తీవ్ర అల్పపీడనము ఉదయం 5:30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారింది. అది రానున్న 12 గంటల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వన్స్ ఇది వాయుగుండంగా మారితే కాస్త ముందుకు జరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ మీద కాస్త ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం కారణంగానే మనకు ఈ రోజు అత్యంత భారీ, అతి భారీ, భారీ వర్షపాతం అయితే కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి ఇప్పటికే ఇటు చాలా ప్రాంతాల్లో కూడా మనకు వర్షపాతం నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ములుగు కావచ్చు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ములుగు, ఆదిలాబాద్ లో మాత్రం మనకు ఒక మోస్తారు వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అర్ధగంట ప్రాంతంలోనే మనకు ములుగులోని మంగపేటలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో కూడా మనకు 4 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విధమైన వాతావరణం అయితే ఇంకొక 2-3 గంటల పాటు ఉంది. ఈ 2-3 గంటల పాటు కూడా దాదాపు ఇటు ములుగు కావచ్చు, దాంతోపాటు ఇటు మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, దాంతోపాటు ఇటు కొమరంభీము ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు
మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి మనం ముందుగానే చెప్పుకున్నాం, తీవ్ర అల్పపీడనం కారణంగా అతి భారీ అత్యంత భారీ వర్షపాతం సంబంధించి జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం రెడ్ అలర్ట్ కూడా చూసుకోవచ్చు. దాదాపు ఈ రోజు 3 జిల్లాల్లో మనకు అత్యంత భారీ వర్షపాతం అంటే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో 3 జిల్లాలకైతే మనకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి మనకైతే ఈ రోజు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి కూడా మనకు జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా దాదాపు ఇంకొక మరో 2 జిల్లాల్లో కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో కూడా మనకు దాదాపు 12 నుంచి ఈ 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, అదేవిధంగా యంత్రాంగానికి, జిల్లాకు సంబంధించి కలెక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజంతా కూడా మనకు దాదాపు వర్షాలు అయితే విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఇటు జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక భారీ వర్షాలకు సంబంధించి ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభి, మసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు అంటే దాదాపు మనకు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రస్తుతం మనకు మేఘాకృతమైన వాతావరణంతో పాటు చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం అయితే ఈరోజు కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు తేలికపాటి వర్షం కూడా మనకు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రాత్రి సమయంలో అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మనకు చాలా ప్రాంతాల్లో ఇటు జిల్లాలకు సంబంధించి సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల కావచ్చు, ములుగు, ఆదిలాబాదు ఇలా చాలా ప్రాంతాలకు సంబంధించి కావచ్చు వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ప్రాజెక్టులు కావచ్చు, డ్యాములు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ కూడా నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు ఇటు అధికారులు. అదేవిధంగా ఈ రోజు అంతా కూడా మనకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అంటే భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా ఇటు జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ రోజు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాదాపు ఈదురుగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే చూసుకుంటూ ఉన్నాము హైదరాబాద్ కి సంబంధించి కూడా నిన్న రాత్రి కురిసిన వర్షంకి అయితే మనకు భారీ వర్షం కాకపోయినా కూడా పెద్దగా ఎఫెక్ట్ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రాత్రి సమయంలో ఈ వర్షం కురిసింది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అయితే చాలా తక్కువగా కనిపించింది. కాస్త మనకు రాత్రి సమయంలో అక్కడక్కడ మనకు 8 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం కారణంగా కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడక్కడ దాదాపు మనకు ఒక చిన్నపాటి వాటర్ లాగింగ్స్ కూడా ఏర్పడ్డాయి. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్, మాన్సూన్, హైడ్రా ఈ బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఈ రోజుకి సంబంధించిన వర్షపాతం, వర్షాలకు సంబంధించి తీవ్రతకు సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు రాష్ట్ర సీఎం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఇటు రోడ్ లైన్ భవనాల శాఖ మంత్రి కావచ్చు, ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఇటు వర్షాలకు సంబంధించి, వరదలకు సంబంధించి కూడా దాదాపు సమీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజే మనకు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. చంద్రిక.